ఒదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఒదెల 2 సినిమాను మధు క్రియేషన్స్ మరియు సంపత్ నంది టీం వర్క్ గ్రాండ్ గా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మాస్ ఫిల్మ్ మేకర్ సంపత్ నంది క్రియేషన్ లో ఒదెల రైల్వే స్టేషన్ ఫేమ్ అశోక్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకే విడుదలైన తమన్నా ఫస్ట్ లుక్ మంచి హైప్ క్రియేట్ చేసింది. భైరవి అనే నాగసాతువుగా తమన్నా బాటిగా కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ భారతదేశంలోని వివిధ సుందరమైన ప్రదేశాలలో తన మొదటి షెడ్యూల్ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక మహాదేవ్ పరమశివుని దివ్య ఆశీస్సులతో ఆయన పవిత్ర నివాసం వారణాసిలో మార్చిలో సినిమా షూటింగ్ ప్రారంభమైందని మేకర్స్ తెలిపారు. ప్రారంభ షెడ్యూల్లో వారణాసి, హైదరాబాద్, భూతాన్, పోచంపల్లి, పోతారం మరియు టంగుటూరు గ్రామాల్లో షూటింగ్ నిర్వహించారు. ఇక మొదటి విడతగా చిత్రీకరణ పూర్తవడంతో రెండో షూట్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతుందని ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. 25 రోజుల వ్యవధిలో జరగనున్న ఈ షెడ్యూల్ సినిమాలోని ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇక వీడియోలో తమన్నా అఘోరా పాత్రలో మంచి థ్రిల్లు కలిగిస్తుంది. గతంలో ఎప్పుడూ లేనంత వర్చువల్ పాత్రలో ఆమె దర్శనమివ్వబోతుంది. ఆమె అడుగు పడగానే దానికి తగ్గట్టుగా వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాలో తమన్నా బాటియాతో పాటు హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్ సింహ, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్నాథం ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఒదెల మల్లన్న ఆశీస్సులతో రెండో షూట్ షెడ్యూల్ కొనసాగుతున్నట్లు చెప్పిన మేకర్స్ అసమానమైన సినిమాటిక్ అనుభూతిని అందించడానికి మేం కట్టుబడి ఉన్నామని చెప్పారు. అలాగే ప్రేక్షకులకు ఒదెల 2 మేకింగ్ గురించి రెగ్యులర్ అప్డేట్లు అందుతాయని అన్నారు. ప్రతి యుగంలో దేవుడు తన ప్రజలను రక్షించడానికే చెడుపై ఎలా గెలుస్తాడో చూపిస్తూ ఒదెల 2 థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను హైలైట్ చేయనున్నారు. సినిమా ఫోటోగ్రాఫర్ గా సౌందర్ రాజన్, రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్ గా సినిమాకు వర్క్ చేస్తున్నారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు.